ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు మనం సెల్ఫిష్ అయిపోవడం వల్ల ఎదుటి వాళ్ళు మనం రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళు బాధపడతారు కదా. ఇక్కడ చెప్పిన కంటెంట్ వేరు, నా కంటెంట్ వేరు, మిక్స్ చేసి మ్యాచింగ్ ఉన్నది. పని మీరు బాగా చేస్తున్నారండి మీరు. ఈయన ఏంటంటే హీ వాంట్స్ టు సేఫ్ గార్డ్. ఇప్పుడు ఒక మూవీ తీసాం, ఈయన పర్సెప్షన్ లో ఒక ప్రొడ్యూసర్ వస్తే అలా వద్దు అని ఎందుకు చెప్తారంటే, మేము ఒక సినిమా తీసాం, దాంట్లో ఫెయిల్ అయ్యాం. సో ఆ ఫెయిల్యూర్ చూసారు కాబట్టి ఎవరైనా తీస్తున్నారంటే 100 times ఈయన వార్న్ చేస్తారు. బెస్ట్ అనిపిస్తేనే హిల్ సే ఎస్. ఎందుకంటే సినిమా తీసేయడం ఇప్పుడు ఫోన్లోనే సినిమా తీసేసే ఆప్షన్ కూడా వచ్చింది. సో సినిమా ఎవరైనా తీసేయచ్చు. దాని తర్వాత రిలీజ్ చేసి సక్సెస్ చేయగలగడం ఇప్పుడు పెద్ద టాస్క్గా ఉంది. సో ఈయన అవన్నీ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కంటెంట్ ఉంటేనే మీరు రిలీజ్ చేయగలరు. రిలీజ్ చేయాలంటే సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు కరెక్ట్ కంటెంట్, ఈ కంటెంట్ అంత బాగాలేదు, బెటర్ కంటెంట్ చూసుకొని రండి అని ఒక అడ్వైజ్ ఇస్తారు. ఇట్స్ నాట్ దట్ హీ డజంట్ వాంట్ టు డూ. దట్ ఈస్ మై పాయింట్, మై ఆనర్. కానీ ఇదే ప్రాబ్లం అది కదా, అక్కడితో వదలవు. వాళ్ళు ఒకవేళ ఏదో సార్ మేము చేసుకున్నాం సార్ మీరు అంటే, సరే వాళ్ళు బాధపడతారు కదా చేద్దామని అనుకో, నువ్వు పూర్తిగా కట్ సెన్సార్ కట్ లా కట్ చేస్తావు. ఇప్పుడు తర్వాత నీకు ఇప్పుడు రెక్కీ వచ్చింది, రెక్కీ చూసారు కదా మీరు? చూసాను, ఎంత బాగుంది అది. కానీ రెక్కీ ఇక్కడ నేను ఆలోచించాను, ఆ సీన్ కోసం, ఒక్క సీన్ కోసం మాత్రం ఆలోచించాను నేను, ఆ సీన్ చేయాలా వద్దా అని. తర్వాత ఇప్పుడు ఉండే క్యారెక్టర్స్ కదా, క్యారెక్టర్ తప్పదు. నాకు సబ్జెక్ట్ నచ్చిన అక్కడ దాని గురించి ఆలోచించాను, పర్మిషన్ తీసుకున్నాను, చేశాను. పర్మిషన్ ఇచ్చేస్తున్నావు అంటే డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయించాను, నరేషన్ ఇచ్చారు. నరేషన్ ఇస్తూ ఆయన సీన్ చెప్తూ ఉన్నారు. సీన్ చెప్తూ ఉంటే నేను ఇలా చూసా ఈయనని, ఈయన డైరెక్టర్ గారిని ఇలా చూసారు, ఆయన మళ్ళీ నన్ను చూస్తున్నారు. మీరు ఇది ఎలా తీయాలనుకుంటున్నారు అని అడిగా నేను. నన్ను చూసారు, కాదు, నా ఉద్దేశం ఏంటంటే, సో దీన్ని ఎలాగైనా ప్రజెంట్ చేయొచ్చు. బట్ ఇప్పుడున్న ఓటీటీ లిబర్టీలో అవసరం లేని దగ్గర కూడా అప్సీన్గా కొన్ని చేస్తున్నారు, పిక్చరైజ్ చేస్తున్నారు. సో దాని క్లారిటీ కోసం అడిగాను నేను, ఎలా తీయబోతున్నారు అనేది. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ అప్సీన్, తనకు ఒక ఇమేజ్ ఉంది, తనకు ఒక యాక్టర్ గా గుడ్ బాయ్ అది బ్రేక్ చేయాలి, ఒక సాడిస్ట్ ఫెలో లాగా తెలియాలి, ఆ ఇమేజ్ తీసుకురావాలి. ఆర్యతో ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు కదా, ఆర్య అది చూసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి కోపమని ఫిక్స్ అయిపోయారు సగం జనాలు. ఆర్య తర్వాత ప్రతి ఒక్కరికి నేను చాలా ఏంటి కోపిస్టి కాదు మధు, ముక్కోపి, చాలా పొగురుబోతు, నువ్వు ఇంకా ఏదైనా చెప్తావు, అరగంట అనేది వాళ్ళు నా క్యారెక్టర్ అనుకున్నారు. ఎందుకు దానికి ముందు ఎలా చెప్పను చేసాము, శ్రేయ ఎక్కడో ఒక హోటల్లో కలిసాం మేము, అంటే కారిడోర్లో జస్ట్ నేను వస్తున్నాను, తను కలిసాం. ఐ సా యువర్ మూవీ, ఐ యామ్ వెరీ స్కేర్డ్ టు టాక్ టు యూ అన్నది. శ్రేయ ముందే తెలుసు నాకు, బట్ క్యారెక్టర్ చూసి అంత ఇంపాక్ట్ ఉండింది. అవును, అజయ్ క్యారెక్టర్. అవును, థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది మీద నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ రోజున. అవును, ఆర్య తర్వాత ఐ రిమెంబర్ వెరీ మచ్. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ హిట్ కదా సినిమా. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ సక్సెస్, అండ్ ఇట్స్ నాట్ ఈజీ. అలాంటి క్యారెక్టర్ చేయడం కూడా అంత ఈజీ కాదు. చాలా కన్సీవ్ చేయడం కష్టమే, డైరెక్టర్ తీయడం కష్టం, యాక్టర్ చేయడం కష్టం. అండ్ రీసెంట్ గా 20 years ఫంక్షన్ జరిగింది కదా, అప్పుడు సుక్కు సార్ బన్నీ ఇద్దరు చెప్పారు, శివ నువ్వు లేకపోతే ఆర్య లేదు అనేసి. హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ సుక్కు సార్ నీకు ప్రామిస్ చేసా సారీ అనేసి ఏదో చెప్పారు. అంటే ఇక్కడ ఇంకోటి, శివబాలాజీకి జరిగిన నష్టం కూడా నేను చెప్తాను ఇక్కడ. నీ వల్ల జరిగిన నష్టం, నా వల్ల. అదేంటంటే నువ్వు కొంచెమైనా గ్రీడీ లేకపోవడం వల్ల మరీ కాంప్లిసెంట్ అయిపోయాడు. నువ్వు కొంచెం ఏంటి ₹1,00,000 ఏంటి రెమ్యునరేషన్, 10 లక్షలు పట్టరా, లేకపోతే 3rd degree అని భయపెట్టావు అనుకో, మామూలుగా నువ్వు కూడా సీతమ్మ వారిలాగా నువ్వు కూడా చక్కగా మా ఆయన వచ్చేసాడు, తొందరగా ఇంటికి వచ్చేసాడు అన్న ఫీల్ అవుతుంటే తన సైకాలజీయే ఈ ఇండస్ట్రీకి బ్యాడ్. బ్యాడ్ సైకాలజీ, ఐ కెన్ టెల్. దానికి తోడు నువ్వు ఒకరు. కానీ ఇన్ని సంవత్సరాలు ఉండడం గ్రేటే కదా మరి, ఇలాంటి క్యారెక్టర్ పెట్టుకొని. చాలా కష్టం.
మిరాకిల్, బట్ మెడికల్ సంహౌ మిరాకిల్. అది నచ్చే కదా ఇన్ని సంవత్సరాలు ఉండగలుగుతున్నారంటే. ఎక్కడో అందరికీ తెలుసు హీస్ ఎ గుడ్ యాక్టర్. అంటే ది థింగ్ ఈస్ బీయింగ్ లవ్డ్ బై లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. నువ్వు ఒక్కరితోనే ప్రేమించేవని గర్వపడకు. తను చాలా మంది హీ హాజ్ మోర్ లవర్స్. అందరూ తను ఇష్టపడతారు. తన బిహేవియర్, మాట, తనకి మేనర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్డ్ బై ఆల్మోస్ట్ ఎవ్రీబడి. తనకి తెలిసిన వాళ్ళందరికీ తనంటే ఇష్టం. సో దానివల్ల తనకి ఎప్పుడు సర్వైవల్ ప్రాబ్లం ఉండదు. దానికి మించి మీ దగ్గర మీకున్న ఫిలాసఫీ చిన్న ఇంట్లో చిన్న ఆశ్రమం లాంటిది. నా విషయంలో నేను ఏదైనా వర్క్ చేస్తే నేను అలా లెట్ గో చేయను. నేను ఒక ఫిల్మ్ ఒప్పుకున్నానంటే అది ప్రాపర్ టర్మ్స్ లోనే ఒప్పుకుంటా. ఫైనాన్షియల్ టర్మ్స్ అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఒప్పుకుంటా. బికాజ్ అంటే అది తన చాయిస్. చెప్తాను నేను. అంటే నేను నా ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఒక యాక్టర్ గా మనకు ఒక వాల్యూ ఉంటుంది. అది ఎంత అనేది పక్కన పెట్టేస్తే ఒక వాల్యూ ఉంటుంది. ఒకళ్ళు వచ్చి సార్ కొంచెం ఇలా అవ్వట్లేదు సో మీరు వచ్చి చేసేయండి అంటే ఈయన ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలా చేసేసిన ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. ఓకే. బట్ నేనేమంటానంటే, ఒక యాక్టర్గా మీకు ఒక వాల్యూ ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ లెట్ గో దట్. నేనైతే ఇప్పటికీ కూడా నేను అసలు థాట్ కూడా ఇవ్వను దట్ ఓకే వచ్చేసి చేసేస్తాలే. అవునా? లేదండి, గుచ్చడానికి చెప్పట్లే. అవునా? లేదు, నా ఉద్దేశం ఏంటంటే దట్స్ హిస్ పర్సనల్ వే ఆఫ్ దట్ ఈస్ హిస్. ఇప్పుడు మీతో ఉన్న ఈ క్వశ్చన్ దాన్ని నేనెందుకు అబ్జెక్ట్ చేయలేదు అనేది మీ క్వశ్చన్ కదా. సో నా విషయంలో నేను నా క్లారిటీ ఉన్నాను కాబట్టి తన విషయంలో తనకు చెప్తా. బట్ తన చాయిస్ ఎలా ఉందో దాన్ని నేను గౌరవిస్తా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నా ప్రెషర్ వల్ల తను ఏవేవో అంటే కమర్షియల్ గా కానీ సినిమాలు చేసి మనకు ఉన్న పేరు కూడా పాడు చేసుకోకూడదు కదా. అది నాకు హ్యాండిల్ చేయని పని. సో అది తెలుసుకొని మళ్ళీ నేను దాని మీద యాక్ట్ చేయవద్దు. నేను ఇంకోళ్ళని వచ్చేసి నా డిమాండ్ నేను పెంచుకోవాలని చెప్పేసి నేను అలా పని చేశానంటే అది నా క్యారెక్టర్ కాదు. హ్యాండిల్ చేయలేను. అది కూడా ఒప్పేసుకుంటారు చూడండి. లేకపోతే బతకలేమండి ఇక్కడ. అసలు నాకు తెలిసి నా ఇన్నాళ్ళ జర్నలిస్టిక్ కెరీర్లో ఇలాంటి ఐడియాలజీ ఉన్న మనిషినే నేను చూడలేదు. థ్యాంక్ యూ. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఐ వర్క్డ్ ఇన్ 4 languages. ఎక్కడ చూడలేదు. థ్యాంక్ యూ. వెరీ అంటే నీ గురించి నువ్వు చెప్తుంటే నాకే అసలు వినడానికి ఎంత కంఫర్టబుల్గా ఉందంటే, అసలు ఇట్స్ రియల్లీ ఎంత కుషన్ కదా మనిషికి ఆ సైకాలజీ అని అనిపించడం. అండ్ లైక్ మైండెడ్ పర్సన్ ఇంటి దగ్గర కుంపటి పెట్టకుండా నీకు చక్కగా వెల్కమ్ చెప్పే ఒక వైఫ్, ఇవన్నీ కూడా ఏంటంటే నీకు గాడ్ గివెన్ అదృష్టమే. గాడ్ గివెన్. అది మనకి ఎంతమందిని చూసింది ఇండస్ట్రీ టు బి ప్రిసైజ్. అయితే నా స్క్రిప్ట్ నేను బాగానే రాసుకొని వచ్చినట్టున్నా. మామూలు కాదు అసలు. అంటే అసలు ఎక్కడ సీన్ మార్పు లేకుండా ఒకటే సీన్ ని ఒకటే క్యారెక్టర్ ని అంటే మాట్లాడే నీకు దాదాపు కూడా సరిపోదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.